మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడూ పొగుడుతూనే ఉంటారు, మనం సూపర్ అంటూనే ఉంటారు. అధికారంలోకి వచ్చినప్పుడు మరింత ఎక్కువగా ఉంటారు. కనీసం ఒక్కటి కూడా ఇది ఇట్లా కాదండి అని చెప్పే ధైర్యం చేయరు. నాకైతే రాష్ట్రం బాగుపడాలా, ఎవరు అధికారంలో ఉన్నా సరే పార్టీలన్నీ బాగుండాలా, ఒకళ్ళకొకళ్ళు సైద్ధాంతిక పోరాటం చేసుకోవాలి, రాజకీయ పోరాటం చేసుకోవాలి. వ్యక్తి పోరాటాలు, వ్యక్తిత్వ హననాలు కాదు. అట్ ద సేమ్ టైం రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యయుతమైన పోరాటం చేసినప్పుడు ప్రజలకి మంచి జరుగుతుంది. ఇద్దరి మధ్యన స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. అట్లా రెండు రాజకీయ పార్టీల మధ్య పోరాటం అన్నటువంటిది ప్రజలకు ఉపయోగపడాలి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తంతు అయితే వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత జీవితాల నాశనాలు వైపుకి వెళ్తున్నాయి. కానీ ఆ ప్రజలకి పనికొచ్చేటటువంటి రూట్లో ఉండట్లేదు. అలాగే పార్టీలు తమదైన ముద్ర వేసుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు ఇట్లాంటి అనేకం జగన్ ఉన్నప్పుడు చెప్పినప్పుడు వాటిట్లో ఆచరించినవి ఒక 20-30% ఉంటాయి, ఆచరించినవి 70-80% ఉంటాయి. సరే, వాళ్ళు దిగిపోయారు గద్దెకి, అందుకనినే అని చెప్పను. అది కూడా ఒక కారణం. నేను చెప్పినటువంటి పాయింట్స్లో వాళ్ళు దాన్ని సరి చేసుకోలేకపోవడం. ఇప్పుడు చంద్రబాబు గారు సూపర్ 6 అమలు చేస్తున్నారు, అట్లాగే పాయింట్స్ అమలు చేస్తున్నారు. ఫాలోఅప్ చేసుకోవాల్సిందల్లా జగన్ కంటే ఇంకో రూపాయి ఎక్కువ ఇచ్చాను తప్పించి మనదైన ముద్ర ఏంటి? ఇంటింటి దగ్గరికి పెన్షన్ నేను వచ్చాకనే ఇస్తున్నాం, తప్పు. జగనే బిగిన్ చేశాడు ఇంటింటికి పెన్షన్. ఇదివరకు పంచాయతీ కార్యాలయాల దగ్గర ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు జగనే వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇస్తే పొద్దున్నే ఇప్పుడు మనం మళ్ళీ పాత పద్ధతిలోకి తీసుకొచ్చాం. ఇది చర్చ జరుగుతుంది. అట్లని వ్యతిరేకం అయిపోరు, తీవ్ర వ్యతిరేకత ఏముండదు, బట్ పనికి వస్తుంది. అంటే ఇది మైండ్లో ఉంటుంది. ఇట్లాంటి 10 మైండ్లో ఉంటే ప్రమాదకరం అవుతాయి. రెండోది వచ్చేటప్పటికి ఇది మహిళలకు ఇస్తానంటున్నటువంటి డబ్బులకి సంబంధించి బంగారు కుటుంబాలని పెడతాము, 15 లక్షల కుటుంబాలని పెంచేస్తాము, ఎదిగేలా చేస్తాము. ఇవి అమాయకత్వంతో కూడిన మాటలు, ఆచరణకి అసాధ్యమైన మాటలు. మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు పేదలు? 1,50,00,000 వైట్ రేషన్ కార్డులు. అధికారిక కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే 90 లక్షల మంది ఉన్నారు పేదలు. మీరు తీసుకొచ్చి 15 లక్షల బంగారు కుటుంబాలు, 1,00,000 మంది మార్గదర్శకులు, 1,00,000 మంది తీసుకొచ్చి వీళ్ళందరినీ 15 లక్షల మందిని బయట తీసుకురావాలంటే అది వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేసి సంపాదించినటువంటి వాళ్ళు బ్యాంకుకి ఇప్పుడు ఎవరన్నా కృతజ్ఞత చూపెడుతున్నారా? బ్యాంక్ అప్పిస్తుంది, అప్పు తీసుకున్న వాళ్ళు కృతజ్ఞత చూపెడుతున్నారా? బ్యాంకుకే కృతజ్ఞత చూపెట్టినోడు ప్రభుత్వానికి ఏ కృతజ్ఞత చూపెడతారు? కామన్ సెన్స్తో ఆలోచించండి. అట్ ద సేమ్ టైం మనం ఇస్తామన్నటువంటిది ఇదివరకు జగన్ ఇచ్చిన పథకాలనే ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తున్నాం. వాళ్ళు అమ్మఒడి ఇచ్చారు, మనం తల్లికి వందనం ఎంతమందికి అంటే అంతమందికి. వాళ్ళు పెన్షన్ ఇచ్చారు, మనం పెన్షన్ ఇస్తున్నాం, ఇంకో రూపాయి ఎక్కువ ఇచ్చాం. మళ్ళీ రేపు జగన్ ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తాడు. ఈ కామన్గా జరిగిపోయేటటువంటిది. మన ముద్ర కావాలి, మనదైన ముద్ర. అది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.